అండి, హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ కుటుంబం డైరీస్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా సూపర్గా ఉన్నాం. ఈరోజు మా ఇంట్లో అమ్మమ్మ మనమడి కలిసి టమాటా వడియాలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అసలు మా మమ్మీ మనమడితో కలిసి వడియాలు పెట్టగలిగిందా, వాడు పెట్టనిచ్చాడో చూద్దాం. దాని కొరకు ముందుగా టమాటాలన్నీ వాష్ చేసి మంచిగా కట్ చేసి పెట్టుకుంది. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పవా మమ్మీ ఒకసారి? మిక్సర్ జార్లో వేసి అది టమాటాలు అంతా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఇట్లా ప్యూరీ వస్తుంది. అప్పుడు దాంట్లో ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేద్దాము. తర్వాత నెక్స్ట్ ఉప్పు యాడ్ చేద్దాం. ఇందులో టమాటా జ్యూస్లో ఏయన్నా కలుపుతావా? ఎంత సరే మమ్మీ, నీ మనమడి కలిపేస్తున్నాడు కానీ ఎంత సాల్ట్ వేయాలి మమ్మీ దీంట్లోకి? నేను అందాదా కిలోన్నర టమాటా తీసుకున్నా. ఆ కిలోన్నర టమాటాలకు 2 టీ స్పూన్ల ఉప్పు వేయాలి. టీ స్పూన్ వరకు కారం వేయాలి. కారం ఎక్కువ వేస్తే ఆయిల్లో వేసినప్పుడు మాడిపోతాయంట. ఇప్పుడు ఇందులోకి నువ్వులు వేసుకుందాం నాన్న. సమ్ము కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేద్దాం. ఇప్పుడు బాగా మంచిగా కలుపుకోవాలి. అవునమ్మా, నీకు సడన్గా ఈ వడియాలు పెట్టాలని ఎందుకు అనిపించింది? ఏం లేదురా, మొన్న అక్కయ్య ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎండాకాలం ఉంది కదా మమ్మీ, పేలాల వడియాలు పెట్టు, తినాలనిపిస్తున్నది అని అన్నది. అయితే ఈ వడియాలు అక్క కొరకు అనమాట. అమ్మ, ఇప్పుడు ఈ పేలాలు ఎన్ని వేస్తావమ్మా? ఇప్పుడు టమాటా రసంలో కొన్ని ప్యాలాలు వేసుకుంటా కలుపుకోవాలి. కలుపుకొని మరీ గట్టిగా చేసుకోవద్దు, కొంచెం లూజ్గా ఉంచుకోవాలి. ఆ కలిపిన దాన్నంతా మనం ఒక ½ అవర్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే అదంతా మంచిగా రసము ప్యాలాలు గుంజుకేసుకుంటుంది. గుంజేసుకున్న తర్వాత అప్పుడు మనం వడియాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక సమ్ముగాడు కలపడం అయిపోయింది. ఇప్పుడు ఇంకా అమ్మమ్మ ఛార్జ్ తీసుకొని అమ్మమ్మ దాన్ని మంచిగా మిక్స్ చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు ఇంకంట ఒక ½ అవర్ పక్కన పెట్టి ఉంచుకుందాము. ఎందుకంటే అది మంచిగా అబ్జార్బ్ అయ్యి పాలలలో రసం పెట్టడానికి కూడా ఈజీగా వస్తుంది. ఇలా డ్రై అయిపోతే మన వడియాలు పెట్టేటప్పుడు కూడా విరిగిపోతూ ఉంటుంది. కొంచెం నానితేనే మంచిగా వస్తాయి. టమాటా వడియాలు ఏంటో కానీ మా మమ్మీకి పెట్టరు, తలప్రాణం తోక్కొచ్చేసింది. మొత్తంగా మమ్మీ నూకేసి అంతా వాడే చేద్దామని చూస్తున్నాడు. ఇవైతే చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తున్నాయి కదా. వడియాలు చేసుకోకుండా ముందులో పచ్చడి తింటే కూడా చాలా టేస్టీ ఉంటుంది. నాకైతే చిన్నప్పటి నుండి కూడా ఇలా మమ్మీ పెట్టేటప్పుడు చేతిలో కొన్ని తీసుకొని తినడం అలవాటు స్టార్టింగ్. అబ్బా, టేస్ట్ అయితే అదిరిపోయినాయి. నాలానే మీలో ఎవరికైనా ఇలా పచ్చి తినడం అలవాటు ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ గ్యాప్లో నా కొడుకు చాలా పనులు నేర్చుకున్నాడు. ఇవి హెల్పింగ్ అనాలా లేకపోతే మాకు డబుల్ పని అనాలో నాకైతే అసలు అర్థం కాదనుకోండి. ఏం చేస్తున్నారా? ఎవరెవరు చేస్తున్నా? సము కొన్ని నీళ్ళు తెచ్చుకుందాం బేట. నీళ్ళు తెచ్చుకొని కొంచెం చేతి అద్దుకుంటా పెడితే మధ్యన నీళ్ళ పదన పెట్టుకుంటా పెట్టాలి. అయితే కొంచెం అంటుకో, మంచిగా వస్తాయి. ఊరికే పెట్టుకోవద్దు, కొంచెం మధ్యన పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మమ్మీ, నీకు ఇవి ఎవరు నేర్పించింది మమ్మీ? అమ్మమ్మ నేర్పించిందా, నాన్నమ్మ నేర్పించిందా? అమ్మమ్మ వాళ్ళ సైడు ప్యాలలో పెట్టుకోరు నాన్న. అమ్మమ్మ వాళ్ళ సైడు అటుకులు, గుమ్మడికాయ వేసి, దోసకాయ వేసి, కొత్తిమీర అవన్నీ నువ్వులు వేసి అట్లా పెడతారు. ఇక నానమ్మ వాళ్ళ దగ్గరనేమో ప్యాలాలు వేసి పెడతారు. పెళ్ళైన కొత్తలో నానమ్మ పెట్టిండే, అయితే అప్పుడు నేర్చుకున్నా. వీటిని ఇక్కడ నానమ్మ వాళ్ళు కందోడాలు అంటారు, అమ్మమ్మ వాళ్ళేమో వడియాలు అంటారు. అవును మమ్మీ, మా అత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా వీటిని సండిగలు అంటారు. స్టార్టింగ్లో సండిగలు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత చూసి ఓ వడియాలా అనుకున్నాను. నాకు ఇక్కడ అలవాటు కదా. అవునండి, మీ అందరి దగ్గర వీటిని ఏమని పిలుస్తారు, ఎలా పెట్టుకుంటారో మాకు కమెంట్ చేసి చెప్పండి. కొత్త రెసిపీస్ మేము నేర్చుకుంటాము. ఇంకా అమ్మమ్మ మనమడి కలిసి అయితే ఈ వడియాలు పెట్టేస్తున్నారు. వీటిని ఎండబెట్టుకున్న తర్వాత గోలించుకుంటే చాలా బాగుంటాయి. వీటిని సాంబార్లోకి, మనం ఫ్రైస్ ఉంటాయి కదా పాపడ్ లాగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్గా ఇలా రౌండ్గా చేసి మన అరిచేతుల్లో ప్రెస్ చేసుకోవాలి, ఫింగర్స్తో కాకుండా. మా సమ్మగాడు చూడండి అమ్మమ్మ దగ్గర ఎంత బాగా నేర్చుకొని పెట్టేస్తున్నాడో వాళ్ళ పెద్దమ్మ కోసం. ఎయిట్ ఉన్నాయి. ఏ నాన్న, ఇవి ఎవరి కోసం చేస్తున్నావురా? ఎక్కడికి పంపిస్తావు? అట్లా ఫ్లైట్లో ఫ్లైట్లో పంపిద్దామా? అర్థమైపోయింది కదండి. సమ్ముగాడు చేసినవి వాళ్ళ పెద్దమ్మ కోసం, మా మమ్మీ చేసినవేమో నా కోసం. ఇలా వీటిని ఎండబెట్టుకోవాలండి ఒక 3 days. మంచిగా ఎండబెట్టినాక బాక్స్లో వేసుకొని గోలించుకోవడమే. ఇంకా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.